వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇండియన్ నేవీలో 10+2 ఇంటర్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో అన్మ్యారీడ్ ఉమెన్స్, అన్మ్యారీడ్ జెంట్స్ ఉంటారు కదా. సో అన్మ్యారీడ్ ఉమెన్స్, అన్మ్యారీడ్ మెన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మ్యారీడ్ వాళ్ళకైతే ఎలిజిబుల్ లేదు ఇండియన్ నేవీలో. సో కాబట్టి దీనికి ఏంటంటే మామూలుగా డైరెక్ట్ ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా మీకు ఇంటర్లో వచ్చిన మెరిట్ ఆధారంగా డైరెక్ట్గా అయితే తీసుకుంటున్నారు. సో ఆఫ్టర్ 4 ఇయర్స్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. 4 ఇయర్స్ ట్రైనింగ్లో కూడా మంచి శాలరీ, అకామిడేషన్, ఫుడ్ ఇలాంటివన్నీ ఉంటాయి నేవీకి సంబంధించినవన్నీ. ఆఫ్టర్ ఏంటంటే మీకు పర్మనెంట్ నేవీ జాబ్ కింద అయితే చేస్తారు. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మ్యాలెస్, ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ పోస్ట్ చేస్తుంటాము. మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో వెంటనే మా టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సో ఇక్కడైతే మనకి చూడండి ఏమిచ్చారు. ది ఇండియన్ నేవీ 10+2 కేడ్ ఎంట్రీ స్కీమ్ అనేది ఇచ్చారు. పర్మనెంట్ కమిషన్ అయితే ఇచ్చారు. కోర్స్ ఇది కమెన్సింగ్ అయితే ఇచ్చారు. మనకి 2025కి మనకి అంటే అప్పటి నుంచి మనకి తీసుకుంటారు. ఈ లోపంతా ఏంటంటే అన్ని సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా ఉంటాయి. సో మనకి లాస్ట్ ఓపెనింగ్ డేట్ ఎప్పుడు అవుతుంది అంటే డిసెంబర్ 6వ తారీఖున ఓపెనింగ్ డేట్ అనేది అవుతుంది. ఇంకా కాలేదు. వచ్చిన తర్వాత దీని యొక్క కంప్లీట్ ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. సో జస్ట్ ఇది ఏంటంటే ఒక నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేశారు. సో ఇది ఏంటంటే డిసెంబర్ 6వ తారీఖున రిలీజ్ అవుతుంది. అండ్ ఎండింగ్ డేట్ అప్పుడు డిసెంబర్ 20th. మినిమం ఒక 14 days మాత్రమే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇచ్చారు. అదొకటి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఏ అన్మ్యారీడ్ మ్యాన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళకనే ఇచ్చారు. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఫుల్ఫిల్ ద కండిషన్స్ ఆఫ్ నేషనల్లీ ఇది ఏంటంటే ఇది నేషనల్లీ లేడ్ డౌన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు. బికమింగ్ ఏ పర్మనెంట్ కమిషన్స్ అయితే ఇచ్చారు. ఇందులో ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచెస్ అయితే అంటే డిపార్ట్మెంట్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ బ్రాంచెస్లో ఉండే పోస్టులకి అయితే వీళ్ళు మీరు అప్లై చేసుకోండి అని అయితే అంటున్నారు. సో అది ఇక్కడ ఇది ఓన్లీ ట్రైనింగ్ పర్పస్ కోసం మాత్రమే. ఇవైతే జాబ్ అనేది కాదు. బట్ మీకు ఈ ట్రైనింగ్లో స్టైఫండ్ మాదిరిగా శాలరీ అదే స్టైఫండ్ అనేది ఇస్తారు, సమ్ అమౌంట్. సో అది ఆఫ్టర్ 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్ అప్పుడు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కింద అయితే ఉంటుంది. సో అది ఇక్కడ ఇంకేమి ఇచ్చారంటే వేకెన్సీస్, ఏజ్ అని అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. సో అది అండ్ బ్రాంచు, వేకెన్సీస్, జెండరు అండ్ ఆల్సో ఇక్కడ ఏజ్ అని అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ బ్రాంచ్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ బ్రాంచ్ డిపార్ట్మెంట్లో ఇవి అయితే. ఇందులో మొత్తం టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ జెండర్ వచ్చేసరికి ఏంటంటే మ్యాన్ అండ్ ఉమెన్ మ్యాక్సిమం 7 వేకెన్సీస్ ఫర్ ఉమెన్కి అయితే ఉన్నాయి. సో ఏంటంటే ఓన్లీ 7 వేకెన్సీస్ ఉమెన్కి అండ్ 29 వేకెన్సీస్ మెన్స్కి అయితే ఇచ్చారు. అదొకటి. అండ్ ఇంకా ఇక్కడ చూసుకునేసరికి ఏజ్ ఏమి ఇచ్చారంటే బోర్న్ బిట్వీన్ జనవరి 2వ తారీఖు 2006 అండ్ 2008 మధ్యలో ఉండేవాళ్ళు అప్లై చేసుకోండి అని అయితే అంటున్నారు. సో అదొకటి. అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నోట్ ఏమి ఇచ్చారు, ఓన్లీ 1 అప్లికేషన్స్ ఈజ్ బీ ఫిల్డ్ బై క్యాండిడేట్స్. సో ఏంటంటే ఒక అప్లికేషన్ మాత్రమే ఫిల్ చేసి వీళ్ళకైతే సబ్మిట్ చేయాలంటున్నారు. అండ్ వేకెన్సీస్ ఇండికేటెడ్ ఇన్ para 2 ఆర్ టెంటేటివ్ అండ్ మేబీ చేంజ్డ్ డిపెండింగ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ట్రైనింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. సో ఏంటంటే ఈ వేకెన్సీస్ ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, డిస్క్రీజ్ అయితే అవ్వచ్చు అని అయితే అంటున్నారు. సో అదొకటి. అండ్ ఇంకా ఎలిజిబిలిటీ కండిషన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, పాస్డ్ సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ 10+2 ప్యాటర్న్ అయితే ఇచ్చారు.
మనకి ఇక్కడ పాస్డ్ సీనియర్ ఎగ్జామినేషన్ 10+2 ప్యాటర్న్. సో ఇంటర్లో ఆర్ ఈజ్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అనేది ఇచ్చారు. సో ఇంటర్ లేదా ఏదైనా దానికి ఈక్వలెంట్గా ఉండే ఎగ్జామినేషన్ మీరు పాస్ అయితే ఉండాలి. అయితే మినిమము ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, విత్ ఏ అట్లీస్ట్ 70% మార్క్స్ అయితే ఉండాలని అయితే అంటున్నారు. సో మీకు ఇంటర్లో 70% మార్క్స్ అనేది ఉండాలంట. కొంతమంది క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ 50% అయితే మార్క్స్ అయితే సరిపోతుంది. సో మీకు ఇంటర్లో నార్మల్ 10+2లో మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఉండాలి. అది లేకపోతే ఏదైనా ఈక్వలెంట్ టు ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ అనేది ఇచ్చారు. సో మీకు ఏంటంటే ఇంటర్లో 10+2లో 50% మార్క్స్ అయితే ఉండాలి. సో అలా లేని వాళ్ళు ఏంటంటే మీకు ఇంకంటే 10+2 ప్యాటర్న్ కాకపోతే ఇంకే ఎలిజిబిలిటీ ఉందనుకోండి, అందులో మీకు 70% మార్క్స్ అనేది ఉండాలి. వీళ్ళైతే ఇది క్లియర్గా చెప్పారు. అండ్ హూ కెన్ అప్లై వచ్చేసరికి ఏంటంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ జేఈ మెయిన్స్ 2024 ఎగ్జామినేషన్ బీఈ బీటెక్ క్యాలప్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అనేది ఇచ్చారు. విల్ బీ ఇష్యూడ్ ద బేసిస్ ఆఫ్ జేఈ ఆల్ ఇండియా కామన్ ర్యాంక్ లిస్ట్ అయితే ఇచ్చారు. సో అది పబ్లిష్డ్ బై ఎన్టీఏ అనేది ఇచ్చారు. సో అదొకటి. అండ్ మెడికల్ స్టాండర్డ్స్, రిలాక్సేషన్స్, హైట్ అండ్ వెయిట్ ఇలా అంత టాటు అనేది ఉండకూడదంట. హైటు వెయిట్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఇవన్నీ అంటే ఈ కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. మీకు ఇక్కడ ఏమి ఇచ్చారు, మెడికల్ స్టాండర్డ్స్, ఏజ్ రిలాక్సేషన్స్ అండ్ హైటు, వెయిటు అండ్ టాటు ఇవన్నీ కూడా ఏంటంటే మీరు వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయంట. ఒకసారి మీరు చూడాలనుకుంటే చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. అంటే టాటు ఉండొచ్చా, ఉండకూడదా, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి అండ్ ఆల్సో మెడికల్ స్టాండర్డ్లో మీకు ఎలా ఉండాలి అండ్ రిలాక్సేషన్స్ ఏజ్ ఎంత ఉండాలి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మేము పెట్టాము, ఒకసారి చూడండి అనేది ఇదైతే ఇచ్చారు. అదొకటి. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు ఇక్కడ మీకు చూడండి, మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చారు కదా. మెరిట్ లిస్ట్ వుడ్ బీ ప్రిపేర్డ్ బేస్డ్ ఎస్ఎస్బి మార్క్స్, క్యాండిడేట్స్ డిస్క్లేర్డ్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ వుడ్ బీ అపాయింటెడ్ సబ్జెక్ట్ టు పాలసీ వెరిఫికేషన్ అండ్ క్యారెక్టర్ వెరిఫికేషన్, అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ద ఎంట్రీ అనేది ఇచ్చారు. అదొకటి. అండ్ ట్రైనింగ్ వచ్చేసరికి ఏంటంటే మీకు 3 or 4 years అయితే ఉంటుంది ట్రైనింగు, అదొకటి. అండ్ ఇక్కడ పే అండ్ అలవెన్సెస్ కూడా చూడండి ఎంత శాలరీస్ ఇస్తారు అండ్ ఇవన్నీ కూడా మేము మా వెబ్సైట్లో పెట్టాము అని అయితే అంటున్నారు, చూడండి. సో ఇది అండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా ఈ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే కామెంట్ అనేది చేయండి. సో నెక్స్ట్ ఎప్పుడు డిసెంబర్ 6వ తారీఖున అనేది వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ అగైన్ వీడియో అనేది చేస్తాను. సో ఇది, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.